తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి జంతువుల కొవ్వని పంది కొవ్వు అని చెప్పని ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కలిసినాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నానా యాగి చేశారు. వెంకటేశ్వర స్వామి యొక్క మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసుకుంటే కనుక సనాతన ధర్మం అని చెప్పని ఏదో 11 రోజులు దీక్ష చేస్తానని చెప్పని దీక్ష చేసి అడావుడిగా వచ్చి మెట్లు కడిగాడు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరు పెనాయిలతో కడగాలి. ఈరోజు వాళ్ళు చేసిన అపచారానికి, వాళ్ళు చేసిన తప్పులకి ఎంతోమంది వెంకటేశ్వర భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి. జరగని కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతువు కలిసిందని చెప్పని అయ్యాం సనాతని 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 అని చెప్పి అరిసి దున్నపోతులాగా అరిశాడు. అరిసి వాళ్ళ సిబిఐ ఏదైతే షార్ట్ షీట్ దాఖలు చేసిందో ఎక్కడా కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు షార్ట్ షీట్లో పేర్కొంది. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి చంపలేసి కొట్టుకొని తప్పు అయిపోయింది స్వామి, ఇక మీ జీవితంలో ఇటువంటి తప్పు పనులు మాట్లాడమని చెప్పాలి. ఇది చెప్పకపోతే మాత్రం హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టే, హిందువులందరినీ కూడా అవమానించినట్టే, వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా వాళ్ళు అవమానించినట్టే. ఇప్పటికైనా కానీ ఇంత జరిగినా కానీ సిట్టు మీదే, సిబిఐ మీదే, ఏదైనా మీదే అయినా కానీ మీరు ఈరోజు వాళ్ళు ఇచ్చిన నివేదికలోనే ఎక్కడా కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పని పూర్తిగా కూడా సిట్టు విచారణలో, సిబిఐ విచారణలో జరిగింది అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఇప్పటికీ బుకాయించి నిన్న క్యాబినెట్లో అన్నిట్లో కూడా మీరు ఎదురు దాడి చేయండి, మీరు వైసీపీని తిప్పికొట్టండి. సిగ్గు లేదా మీకు? రాజకీయాలకి దేవుడిని వాడుకుంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదిరించడానికి గుంపులుగా వచ్చారు, ఓకే. అయినా కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక మీకున్న టీవీ ఛానళ్ళు, దిక్కుమాల ఛానల్ TV5 కానీ, ఏపీఎన్ కానీ, ఈనాడు కానీ ఏం చేస్తానండి, ఏం రాస్తానండి, రాతలు ఏంటండి, నిన్న మూర్తి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. అసలు TV5 నాయుడికి చైర్మన్గా ఉండే అర్హత కూడా లేదు. అటువంటి దిక్కుమాలిన వ్యక్తులు చైర్మన్గా ఉండి తిరుపతి ప్రతిష్టని భంగం కల్పిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క మనోభావాలను కావచ్చు, వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా TV5 పనిచేస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా TV5ని బ్యాన్ చేయాలి. ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారో ఏ ఒక్కరు కూడా TV5ని చూడబాకండి. ఎందుకంటే TV5లో వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తుల ముసుగులో అపచారాలు చేస్తున్నారు. ఈ అపచారాల్ని యావత్ హిందూ లోకమంతా కూడా, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఖండించాలి. వారి వ్యాఖ్యల్ని చాలామంది స్వామీజీలు ఉన్నారు ఇక్కడ. స్వామీజీలు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడాడో జంతువు కొవ్వులు కలిసిందని చెప్పని పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతావా? మీ పార్టీ క్యాడర్ ముందు చెప్తావా? సిగ్గు లేదా? మాట్లాడితే నేను వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకుంటే ఇదేనా వెంకటేశ్వర స్వామి భక్తి మీద ఇదేనా నువ్వు చూపెట్టేది? ఇదేనా వెంకటేశ్వర స్వామి మీద భక్తి చాటుకునేది? నువ్వు వెంటనే మీ దత్తపుత్రుడు బయటకు వస్తాడు, వచ్చి ఏ రంగు వేస్తాడో తెలియదు, ఒకసారి ఎరుపు అంటాడు, ఒకసారి గోధుమ అంటాడు, ఇష్టం వచ్చిన రంగులతో డ్రెస్సులు వేస్తాడు, కింద చెప్పులు మాత్రం మామూలుగా వేస్తాడు. అతను వచ్చి అమ్మవారి గుడి మెట్లు కడిగేశాడు. ఇప్పుడేం కడుగుతాడు? వెంకటేశ్వర స్వామి గుడి మెట్లన్నీ కూడా, ఏదైతే అలిపిరి మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు కూడా పవన్ కళ్యాణ్ కలిసినా కానీ, కడిగినా కానీ అతని పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు. అటువంటి దుర్మార్గపు ఆరోపణలను టీటీడీ మీద చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని దేవుళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు హిందూ భక్తుల మీద కానీ, దైవ భక్తుల మీద కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి. కూటమి ప్రభుత్వం పనిచేయాలని చెప్పని ఏ ఒక్క క్షణం కూడా ఏదైతే సిబిఐ రిపోర్ట్ వచ్చిందో ఆ క్షణమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏదైతే ఆరోపించారో అది లేదు అని చెప్పి మీ యొక్క సిబిఐ సిట్ ఇచ్చినప్పుడు అసలు మీకు పరిపాలించే అర్హత మీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి హిందూ ద్రోగుల్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టండి.
చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఎవరైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ TV5 నాయుడిని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మీరందరూ కూడా సవ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.